వివరాలకు వెళ్తే గుంటూరులో 3 రోజుల పాటు అట్టహాసంగా జరగబోయే ప్రపంచ తెలుగు మహాసభకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రత్యేక ఆకర్షణగా సభకు హాజరై ప్రముఖులు, ముఖ్య అతిథుల కోసం నిర్వాహకులు ప్రత్యేక క్యాప్సూల్స్ హోమ్లను ఏర్పాటు చేశారు. ఈ కంటైనర్ శైలి క్యాప్సూల్ హోమ్లలో హోటల్ స్థాయి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్య అతిథులు సభ ప్రాంగణంలోనే విశ్రాంతి తీసుకోవచ్చు. 3 రోజుల మహాసభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మారిషస్ అధ్యక్షుడు దరము గోకుల్, ఒడిశా గవర్నర్ హరిబాబు, అలాగే పలువురు మేధావులు, రాజకీయ ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈ క్యాప్సూల్ హోమ్లు తెలుగు మహాసభలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని నిర్వాహకులు తెలిపారు. గుంటూరులో 3 రోజుల పాటు అట్టహాసంగా జరగబోయే ప్రపంచ తెలుగు మహాసభకి సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. మరి ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. రచన ఏదైతే తెలుగు ప్రఖ్యాతను చాటి చెప్పే విధంగా కూడా తెలుగు మహాసభలు అయితే మాత్రం గుంటూరు మహానగరంలో కొనసాగుతా ఉన్నాయి. ఏదైతే 3 రోజుల పాటు కూడా కొనసాగబోయేటువంటి యొక్క ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే మాత్రం పూర్తి చేసింది. మరి దీనికి సంబంధించి కూడా ఈ యొక్క వేడుకలకు ఏదైతే చాలా మంది దేశ విదేశాల నుంచి కూడా ప్రముఖులైతే మాత్రం రాబోతా ఉన్నారు. ఇప్పటికే ఈ యొక్క వేదికకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో కూడా పూర్తి స్థాయిలో అక్కడే వచ్చేటువంటి ప్రముఖులు కూడా ఉండేందుకు నూతన విధి విధానాలతో కూడినటువంటి సముదాయాలను కూడా అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. దాదాపుగా కూడా ఈ యొక్క వేడుకలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘట్టం శ్రీనరసింహతో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, యోగాంజీ, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు తో పాటు ఇతర ప్రముఖులు కూడా ఇప్పటికే ఈ యొక్క ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించినటువంటి ప్రాంగణానికి విచ్చేశారు. మరి కాసేపట్లోనే ఈ యొక్క సభా ప్రాంగణం కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే ఈ యొక్క 4 వేదికలపై ఏర్పాటు చేసినటువంటి సన్మానాలు కానీ, సాహితీ సందర్శనలు కానీ, అదేవిధంగా కవి సమ్మేళనాలు కానీ, ఇలా తెలుగు చలనచిత్ర సంబంధించినటువంటి గీతాలాపన సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమాలు కూడా జరగబోతా ఉన్నాయి. రాత్రి 11 గంటల వరకు వివిధ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయి షెడ్యూల్ కూడా అయితే మాత్రం ఆంధ్ర సర్వస్వ పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ అయితే మాత్రం ఇప్పటికే వివరించి ఉన్నారు. ఈ యొక్క మహాసభల్లో అయితే మాత్రం ఆధ్యాత్మిక వేదికపై ప్రవచనాలతో పాటు హోమాలు, కళ్యాణాలు నిర్వహించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే మాత్రం తెలియజేస్తారు. తెలుగు భాష సంస్కృతిని ఆధ్యాత్మిక కోణంలో ప్రజలకు చేయడమే లక్ష్యం అంటూ కూడా ఈ యొక్క ప్రపంచ మహాసభలు అయితే మాత్రం జరిగేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. మరోవైపు ప్రధాన వేదిక ముందు కూడా ఏదైతే ఈటీవీ అధినేత రామోజీరావు హస్తకళల ప్రాంగణంలో ఏర్పాటు చేయడం తెలుగు భాష ప్రాచీనతకు ప్రతిబింబించేలా కూడా పురాతన సాహిత్య గ్రంథాలు, ప్రాచీన తెలుగు నాణ్యాలకు సంబంధించిన సంప్రదాయ వంటలు ప్రత్యేక ఆకర్షణగా అయితే మాత్రం నిలుస్తా ఉన్నాయి. ఈ సభకు సంబంధించి ఇప్పటికే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు మేధావులతో పాటు తెలుగు నాటకీయ సంబంధించినటువంటి కళా పరిషత్తు అంతా కూడా ఇప్పటికే సంసిద్ధమైనటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో కూడా ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, యాలగడ్డ లక్ష్మీప్రసాద్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఇప్పటికే దాదాపుగా కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించిన అగ్రనేతలతో పాటు దేశ విదేశాల నుంచి అయితే మాత్రం చాలా మంది ఈ యొక్క దానికి వచ్చారు. మరోవైపు మరీషన్ దేశాధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ కూడా ముఖ్య అతిథిగా అయితే మాత్రం ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. నిన్న సాయంత్రం ఆయన గుంటూరు నగరానికి కొన్ని వెల్కమ్ హోటల్లో బస్ చేశారు. మరి కాసేపట్లోనే మరీషస్ దేశాధ్యక్షుడైనటువంటి ధరంబీర్ గోకుల్ ముఖ్య అతిథిగా కూడా ఈ యొక్క కార్యక్రమంలో హాజరు కాబోతా ఉన్నారు. ఏపీ హైకోర్టు జడ్జి జయసూర్యతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో కూడా పాల్గొనేటువంటి అవకాశం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కూడా ప్రపంచ 3వ సంబంధించినటువంటి తెలుగు మహాసభలు జయప్రదం చేసేందుకు అయితే మాత్రం ఇప్పటికే గజల్ శ్రీనివాస్ సంబంధించినటువంటి బృందం అంతా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షిస్తా ఉంది. ఎక్కడ ఎలాంటి లోపాలు కూడా లేకుండా చూస్తా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. రచన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.